మహోన్నతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ దినం ఆరాధనలో పాల్పంపులు పొందడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేశాను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచింది. దేవుడి యొక్క లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడా, నీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు నీ బంగారు పాదములకు ముద్దులు, స్తోత్రాలు, వందనాలనైనా. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఘట్టంలో మీ తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. తేటగా మాట్లాడి మీ స్వరము చేత మమ్మలను దర్శించమని, వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి చీకటి క్రియలన్నింటినీ కాల్చివేయమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి. దీర్ఘదర్శి మీద ఆశకి ఎందుకు కోపం వచ్చింది? ఎంతకీ ఆశ ఎవరు? ఆశ అనేటువంటి ఆయన ఈ ఆశ గురించి 3-4 ప్రసంగాలు మనం విన్నాం. ఆశ ఆశ ఆశ. ఇతడు యెహోషాపాతు అనేటువంటి రాజుగారి కుమారుడు. ఇతను గూర్చి ఆసక్తికరమైనటువంటి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ప్రారంభం చాలా ఉన్నతమైంది. అంతిమ దశ చాలా దుఃఖకరమైంది. ఒక ముక్కలో చెప్పాలంటే తన జీవితం అంతా ఇంతే. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ తీవ్రత కానీ, ఆ సంస్కరణ కానీ, ఆ మారు మనసు పొందే విధానం కానీ అంతిమ దశలో కనిపించదు. అంతిమ దశలో అతని పరిస్థితి ఘోరంగా విఫలమైందని చెప్పుకోవాలి. 14వ అధ్యాయంలో ఈ ఆశ యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. ఇతడు యెహోషాపాతు కుమారుడు కాదు, ఆశ కుమారుడి పేరు యెహోషాపాతు. ఈ ఆశ అబియా అనేటువంటి తన తండ్రి నిద్రించిన తర్వాత ఇతడు సింహాసనం ఎక్కాడు. 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేశాడు. అతని యొక్క తీవ్రత ఏంటి అంటే 2వ వచనంలో రాయబడింది. 14వ అధ్యాయం 2వ వచనం. దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. అంటే యెహోవా దేవుని దృష్టికి యథార్థముగా నడవాలి అనేటువంటి ఒక తీర్మానం చేసుకున్నాడు. అనుకూలంగా బ్రతకాలనుకున్నాడు. అలా అనుకూలంగా బ్రతికినటువంటి దినాలన్నిటిలో కూడా దేశం నెమ్మదిగా ఉంది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, రాజు కూడా ఘనత పొందుతూ వచ్చాడు. దేవునికి అనుకూలంగా బ్రతికినటువంటి ఏ వ్యక్తి జీవితమైనా సరే ఆశీర్వాదకరంగానే ఉంటుంది, అభివృద్ధి పదంలోనే ముందుకు దూసుకుపోతుందని చెప్పడానికి ఆశ యొక్క జీవితం ఒక సరి అయినటువంటి ఎగ్జాంపుల్.
తన సైన్యము తనకున్నటువంటి సామర్థ్యము కొద్దిగానే ఉంది. కానీ అతని మీదకి దండెత్తి వచ్చినటువంటి కూషీయుడైనటువంటి రాజు 1000 సైన్యంతో వచ్చాడట. 1000 సైన్యము అనే మాటకు అర్థం ఏంటంటే 10 లక్షలు, లేకపోతే అనేక మంది, బహు విస్తారమైన సైన్యము అని అనడానికి కూడా ఈ 1000 అనేటువంటి మాట ఉపయోగిస్తారు. ఒక 10 లక్షల మంది తన మీదకు దండెత్తి వస్తే తనకున్న సైన్యము 5,80,000 మంది ఉన్నారు. 5,80,000 మంది సైన్యం తినకుంటే 10 లక్షల మంది శత్రువులు మోహరించారు. యుద్ధమందు అతడు యెహోవా దేవునికి మొర్రపెట్టాడు. నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమొందనీయకుము అని ప్రార్థన చేశాడు. 12వ వచనంలో యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట యోధావారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుడు మొత్తాడు, వారు పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆసా భక్తునికి విజయాన్ని సమకూర్చాడు. దేవుడు చేసిన ఈ భీకరమైన గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము పట్టుకున్నారు. ఆ కాలమందు ఓదేదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కుమారుడి పేరు అజర్యా. ఈ అజర్యా అనేటువంటి ఆయన మీదకు దేవుని అభిషేకం దిగొచ్చినప్పుడు ఆశాకి కొన్ని చక్కని దేవుని మాటలు వివరించి చెప్పాడు. దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను అని 15వ అధ్యాయం ప్రారంభంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవక్త మాటలు విన్నాడు. దేవుని యొక్క నామమును బట్టి ధైర్యము వహించాడు. 7వ వచనంలో, కాగా మీరు బలహీనులు గాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా అతడు దేశాన్ని పరిపాలన చేస్తూ 15-19లో ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35వ సంవత్సరం వరకు యుద్ధం అనేదే లేదు. 36వ సంవత్సరమున మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యింది. 35 సంవత్సరాలు అతని యొక్క సామ్రాజ్యం సుభిక్షంగా ఉంది. దేవునికి అనుకూలంగా బ్రతికినంతకాలం ఆ దీవెన, ఆశీర్వాదం సమృద్ధిగానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు దేవుడు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం. దేవునికి అనుకూలంగా ఉండి మన జీవితాన్ని, మన బ్రతుకును సవరించుకోవడం మొదలుపెట్టి మన బ్రతుకును సరిదిద్దుకుంటూ వచ్చి దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని విసర్జిస్తూ వస్తే ఆ జీవితమే ధన్యకరమైంది. ఆ జీవితం నెమ్మదితో, సంతోషంతో, ఆనందంతో నింపబడుతుంది. చాలామంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేసి ఏదో సాధించాలనుకుంటారు. ఆఖరికి జీవితంలో నెమ్మది కానీ, సౌఖ్యము కానీ, సుఖము కానీ 1% కూడా కనిపించదు. ఆసా ఏలుబడిలో ప్రారంభ దినాలన్నిటిలో దేశము నెమ్మదితోనూ ప్రశాంతతతో ఉంది. ప్రతి ఇంట్లో కూడా నెమ్మది ఉంటే చాలండి. కోట్ల రూపాయలు ధనం ఉండుట కంటే ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు.
ఆ పూటకి తినడానికి, ఆ పూట బ్రతకడానికి ఉంటే చాలు. దానికంటే ముఖ్యమైనది నెమ్మది ఉండాలి. నెమ్మది లేనటువంటి జీవితం, ఎప్పుడు ఏదో కలవరం, ఏదో వేదన, ఏదో గలిబిలి గందరగోళం. ఇంకా జీవితానికి ప్రశాంతత ఎక్కడొస్తుంది? శరీరం చల్లగా ఉండడానికి ఏసీలు పెట్టుకుంటాం, కానీ మనసులో ప్రశాంతత లేనప్పుడు, ఇంట్లో నెమ్మది లేనప్పుడు, జీవితంలో ఆనందం అనేది ఎక్కడ కనిపించదు. జీవితం అంతా చీకటిమయమే. చాలామంది మనసు విసిగిపోయి, ప్రాణం విసిగిపోయి, ఎందుకు వచ్చింది జీవితంలో అండి, చచ్చిపోదాం అనుకోవడానికి కారణం ఏంటంటే నెమ్మది లేకపోవడమే. నెమ్మది, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని రకరకాల చోట్లకి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడు, సార్ నాకు అసలు నెమ్మది లేదండి, నెమ్మది కానీ సంతోషం కానీ లేదు, హాయిగా ఒక్క 2 నిమిషాలు నవ్వినటువంటి దినం కూడా నాకు లేదు సార్. హాయిగా నవ్వుకుందాం అనుకుంటే నవ్వే రావడం లేదు నాకు. లాఫింగ్ థెరపీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. బీపీని, మానసిక ఒత్తిడిని తగ్గించాలంటే లాఫింగ్ థెరపీ అనేది చాలా మంచిది. లాఫింగ్ థెరపీ అంటే లేదు, నవ్వడమే. బాగా ఒళ్ళు కుదుపుకుని ఊగిపోతారు డాక్టర్లాగా, నవ్వుతూ ఉంటారు. అలా నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందంట, బీపీ లెవెల్ అవుతుందంట. లాఫింగ్ థెరపీ డాక్టర్ గారు చెప్పారు, ఏమీ లేదు, నీకు నవ్వు రావాలంటే నవ్వుకుంటే సరిపోద్ది. నీకు ఉన్న సమస్యకు నవ్వు రావాలంటే ఒక పని చేయాలి. మన ఊర్లో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఒక కొత్తగా సర్కస్ ఒకటి పెట్టారు. ఆ సర్కస్కి నువ్వు వెళ్తే అందులో జోకర్ చేసే కామెడీకి అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఎంత నవ్వు రాలేనోడైనా పగలబడి నవ్వేలాగా అతడు యాక్టింగ్ చేస్తున్నాడు జోకర్. కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పేసి సలహా ఇచ్చాడు. సరే సార్ అని చెప్పి అనకుండా మొహం చాలా వికారంగా పెట్టాడు. అదేంటో అంత వికారంగా పెట్టావంటే వాడు అన్నాడంట, సార్ ఆ సర్కస్లో అందరినీ నవ్వించే కమిడియన్ ఎవరో కాదు, నేనే సార్ అన్నాడు. సర్కస్లో అందరినీ నవ్వించే కమిడియన్, కానీ వాడి జీవితంలో మాత్రం నవ్వు లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. మొదట కుడుతులో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది పొద్దున్నే సాయంకాలం వరకు. ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు. జీవితంలో నెమ్మది లేనటువంటి జీవితం. విసిగిపోతారు కొంతమంది. ఏం సార్ జీవితం అంతా పోరాటమేనా, ఇంతేనా నా లైఫ్? కొంతమంది దేవుని సేవకులు తమ జీవితంలో భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటారు, కానీ వాళ్ళు మాత్రం నెమ్మదిగా ఉంటారు. అలాంటి ప్రశాంతత కలిగినటువంటి దైవజనుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, తిమిరములోన నిరీక్షణ తేజము అని ఆయన పాడారు. పెను తుఫాన్లు ఎన్నో ఎదుర్కొని, పోరాటాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. అంటే పెను తుఫాన్లో ఉన్న ప్రశాంతత ఎలాగొచ్చింది? జీవితం అంతా పోరాటాలు, బయట నుంచి చూసేవాడు అందరికీ ఆరాటం, ఆయన మాత్రం నెమ్మదిగా ఉంటాడు, సౌఖ్యంగా. బయట నుంచి చూస్తున్నటువంటి దర్యావేషు రాజుకి కలవరం ఉంది, సింహాల బోన్లో ఉన్న దానియేలుకి నెమ్మది ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెమ్మది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశాంతత? దేవుడిచ్చే ప్రశాంతత, దేవుడిచ్చే నెమ్మది ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ లోకపు పోకడలకు, ఈ లోకపు చర్యలకు చాలా భిన్నమైంది. ఈ లోకంలో అందరికీ ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందకరమైన స్థితిగతులు ఉంటేనే ప్రశాంతత ఉండదు అనుకుంటారు. అసలు ఏది లేనప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే అది దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే ప్రశాంతత. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రశాంతత ఎవరికి దొరుకుతుందయ్యా అంటే, దేవునితో సమాధాన పడిన వాడికి, దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకున్న వాడికి,
దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని తీసి అవతల పారేయాలనుకున్న వానికి కలిగే నెమ్మది, ప్రశాంతత ఇంత అంత కాదు, అది అమితమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపొద్దున్నే సిలువేసేస్తారో, ఉరి తీసేస్తారో, చిరఛేదనం చేస్తారో, ఏదో మరణశిక్ష అయితే ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఉరి అనే మాట వినగానే, రేపే నీకు మరణశిక్ష అనే మాట వినగానే ఏ పేషెంట్కి, ఏ వ్యక్తికైనా, ఏ ఖైదీకైనా ధైర్యం అనేది ఉండదు, కలవరం. మొన్న ఒక వ్యక్తిని ఉరి తీశారు. ఆ ఉరి తీసినప్పుడంటే రాత్రి అంతా అతను నిద్రపోలేదంట. భారతదేశ శిక్షాస్మృతి ప్రకారంగా ఒకడు ఉరి తీయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఉరి తీసే నాటికి వాడు ఆరోగ్యంగా ఉండాలి, తెలుసా మీకు? వాడు చాలా ఫిట్గా ఉంటే తప్ప ఉరి తీయకూడదు. మరి అదేంటో మరి, చంపేసేవాడిని ఇంకా తీసుకెళ్ళి కమెలాగా వేసేసేవాడిని మళ్ళీ ఆడికి మళ్ళీ ఆరోగ్యంగా ఉండడం ఏంటో. తాడు కూడా మామూలు తాడు ఉండకూడదు, దాన్ని స్పెషల్గా ఒక చోట తయారు చేస్తారు. ఆ తాడు ఇంత సాగదీసి సన్నాసివాడిని చంపడానికి ఇంతసేపు. వేరే దేశాల్లో అయితే అందరిలో పెట్టి షూట్ చేసి పడేస్తారు ఇలాంటి దుర్మార్గులు. ఉరి తీసేస్తారా బాబు నిన్నంటే అడిగి నిద్ర వస్తుందా? పడుకోగలడా? మళ్ళీ ఆఖరి కోరిక ఏంటాడు? ఎంత తినాలంటే పెడతారు మళ్ళీ ఆఖరి కోరిక. జైల్లో ఖైదీ అన్యాయంగా శిక్ష విధించారు. ఉదయాన్నే అతనికి మరణశిక్ష వేద్దాం అనుకున్నారు. ఆ రాత్రి హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయన పేరు పేతురు. పేతురు గారికి మరణశిక్ష విధిస్తే పడుకున్నాడంట. నిద్ర ఎలా పట్టిందిరా బాబు నీకు? అదేనండి నెమ్మదంటే. దేవునికి స్తోత్రం. అది ప్రశాంతత అంటే. ప్రమాదం ముందుకొచ్చి దూసుకొచ్చింది ముందుకు, అయినా సరే ఏం చేస్తాను, నన్ను ఏం చేయలేదు, నా దేవుడు నాకు ఉన్నాడులే. 1000 సైన్యం దండెత్తి వచ్చింది, కలవరపడలేదు, కన్నీరు గార్చలేదు, వెనకంజ వేయలేదు, దూసుకు వెళ్ళాడు యుద్ధానికి. ఏమంటాడు? నరమాత్రులను నీ మీద జయము నొందనీయకుము. వెళ్ళేది ఆశ అనే నేను కాదు, ఈ యుద్ధానికి వెళ్ళేది నువ్వే నాయనా. దేవుణ్ణి యుద్ధ రంగానికి పిలిచాడు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోయేవాడు కాదు క్రైస్తవుడు. దైవ విశ్వాస అనేవాడు ఎలాంటి వాడు అంటే, సమస్య ఎదుర్కొనేవాడు, సమస్యలో ధైర్యంగా నిలబడేవాడు. నీ మీద వీళ్ళకి జయం రాకూడదు. 10 లక్షల మంది సైన్యాన్ని, అందులో సగం మంది సైన్యం వెళ్ళి చంపిపాడేశారు. గొప్ప విజయము, గొప్ప కార్యము దేవుడు జరిగించాడు ఆశా జీవితంలో. కానీ కొంతకాలం బాగానే నడిచింది కథ. దేశ ప్రజలందరినీ మోటివేషన్ చేశాడు. మొత్తం ఎఫ్రాయిము, మన్యము, బెన్యామీను, యోధా ప్రాంతాలన్నిటినీ తిరిగాడు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, ప్రతి ఒక్కరు, పిల్లలు కానీ, పెద్దలు కానీ, అందరూ దేవుని యొద్ద విచారణ చేసేలాగా అందరినీ కూడా మోటివేషన్ చేశాడు. ఎంతలాగా అంటే 15:12 చూడండి. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పినలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకుని. ఎవడైనా సరే దేవుని యొద్ద విచారణ చేయకుండా ఇంకొక దారికి కానీ వెళ్తే వాడికి మరణమే. దేవుని తప్ప ఇంక దేన్ని ముందు పెట్టొద్దు అని వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు బూరల నాదముతో బేరీ ధ్వనితో యెహోవా సన్నిధిని ప్రమాణము చేశారు. అందరూ చేయెత్తి ప్రమాణం చేశారు. మామూలుగా లేదు వ్యవహారం అంతా. తానొక్కడేగాక దేశ ప్రజలందరినీ దేవుని వైపుకు త్రిప్పిన ధన్యుడు ఆశ.
అలాగ 35 ఏళ్ళు గడిచిపోయింది. 36వ సంవత్సరం వచ్చింది. ఎందుకో ఈయనలో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ ప్రక్క పొరుగు రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం, వీళ్ళేమో యూదులు, వాళ్ళు ఇశ్రాయేలీలు, 2 చీలికలు అయింది కదా. బయోష అనేటువంటి రాజు దండెత్తి వచ్చాడు. దండెత్తి వస్తాయి 10 లక్షల మంది వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే, చిన్న సైన్యం ఎదుర్కోవచ్చు. దేవుని ఆలయంలోనూ రాజమందిరంలోనూ ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి, వెండి అంతా తీసుకెళ్ళి పక్కన సిరియా రాజుకి ఇచ్చాడు. సిరియా రాజును బతిమాలుతున్నాడు, నువ్వు వచ్చి మాకు సహాయం చెయ్యాలి. నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, ఎండి బంగారం నీ యొద్దకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయోషాను నన్ను విడిచి అవతలకు పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగం చేయమని వర్తమానం చేశాను. కష్టకాలంలో మరలా దేవుని వైపుకు తిరగడం మాని, ఘోరమైన భయంకరమైన కష్టకాలంలో దేవుని వైపు తిరిగిన వాడు ఏదో చిన్న కష్టం రాగానే మనుషుల సహాయం వెతుకుతూ వచ్చాడు. 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది, ఈ విషయమందు నీవు మతి తప్పి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మతి తప్పి ప్రవర్తించవు. 1000 మంది దండెత్తి వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడు నువ్వు మతి తప్పి ప్రవర్తించవయ్యా అని గర్ధించాడు. దేవుని గర్దింపుకి, దేవుని మాటకు విధేయత చూపించడం మాని ఆశకి ఏమైందంటే, ఆశ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి, ఏం దారుణం చూడండి. ఎంత మంచి వ్యక్తి, దేవుని మీద ఎంత ఆధారపడిన వాడు అండి. మూడు ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు. ఒక్కోసారి ఏదో అంటారు చూడండి, ప్రతి మనిషికి కాస్తో కోస్తో వెర్రి ఉంటుందట. దాని సైజు ఎంత అంటే వేపకాయ అంత వెర్రి ఉంటుందంట ఎవరికన్నా అని అనగానే ఒక ఆయన అన్నాడు, ఊరుకో తమ్ముడు, మా ఆవిడికి తాటికాయ అంత ఉందన్నాడు. వేపకాయ అంత వెర్రి ఉన్నదంటే నీకు తాటికాయ అంత వెర్రి ఉందంట ఆవిడకి. ఆశా గారి లోపల ఉన్న వెర్రి బయటకు వచ్చింది. 35 సంవత్సరాలు దేవునితో నడిచి, ఒకరు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఎల్లకాలం ఒకేలాగా ఉండిపోతాను అనుకోకండి. ఎప్పుడు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన దుర్బుద్ధి పుడుతుందో తెలీదు. కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. విశ్వాస జీవితం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి తావులలో నడిచేటువంటి ప్రయాణం ఇది. ఇక్కడి నుంచి హైదరాబాద్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా హైదరాబాద్ ఎలాగో వచ్చేసాం, ఎల్బీ నగర్ వచ్చినట్టే ఇంకా హైదరాబాద్ అని చెప్పి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసాం అనుకోండి, 500 కిలోమీటర్లు హ్యాపీగా వెళ్ళిపోయావు. లాస్ట్ 30 కిలోమీటర్లు నిద్రపోతా డ్రైవ్ చేసామంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవ్వదా? యాక్సిడెంట్ ఎప్పుడన్నా అవ్వచ్చు. నువ్వు కారు ఎక్కినా బండి ఎక్కినా ఎక్కింది మొదలుకొని దిగే వరకు జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి. విశ్వాస జీవితం కూడా అంతే. యేసయ్య దగ్గరకు వచ్చిన నాటి నుండి పరలోకానికి నువ్వు వెళ్ళేంత వరకు
జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూనే వెళ్ళాలి తప్ప నిర్లక్ష్యం అనేది వద్దు. కొంచెం సీనియారిటీ రాగానే ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు తెలిసి డ్రైవింగ్ నేర్చుకుంటున్న కొత్తలో యాక్సిడెంట్లు పెద్ద అవ్వవు, కానీ సీనియర్లు ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తారు. మన ఛత్తీస్గఢ్లో మెయిన్ రోడ్లో పెద్ద లారీ ఒకటి యాక్సిడెంట్ అయింది. కరెంటు స్తంభాలను గుద్దుకుంటూ వెళ్ళి ఆడి డివైడర్ మీదకి ఎక్కించేసాడు. అదేమన్నా జూనియర్ డ్రైవర్ అంటే కాదు, వాడు సీనియరే. రోడ్డు మీద నడపవలసింది డివైడర్ మీద నడిపేవంటరా. చక్రాలు తేలిపోయినాయి ఒక పక్కన పైకి. అందరూ వీడియోలు చేసుకుంటూ ఉన్నారు దాని చుట్టూ తిరిగి. సీనియర్ కదా, ఏం చేశాడంటే ఒక కునుకేసాడు. నేను చూశాను సీనియర్ డ్రైవర్లు డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే, ఒక కేలుతో తిప్పుతారు ఇలాగ, ఒక ఫోన్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, పక్కనోడితో మాట్లాడుతూ ఉంటాడు, సోదంతా పెట్టుకుంటాడు. మొన్న ఒరిస్సా నుంచి నేను బస్సు ఎక్కి విశాఖపట్నం వస్తున్నాను. మధ్యలో టాయిలెట్కి వెళ్దామని బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కొంచెం భయ్యా కొంచెం బస్సు ఎక్కడన్నా కొంచెం టాయిలెట్ దగ్గర ఆపండి అంటే. ఆ సమయంలో ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఫేస్బుక్లో షార్ట్లు ఉంటాయి కదా, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అవి చూస్తున్నాడు డ్రైవింగ్ చేసుకుంటూ. వాడు ఇలా తోస్తున్నాడు ఒక్కొక్కటిని, ఇలా తిప్పుతున్నాడు, ఇలా తోస్తున్నాడు, ఇలా తిప్పుతున్నాడు, ఇలా తోస్తున్నాడు. అందులోకి నేను కానీ అడిగాను అనుకోండి, ఒడ్డోళ్ళు వాళ్ళతో పడలేము. మళ్ళీ మనం చూస్తే భాష రాదు. ఎందుకు వచ్చిన గొడవలే ప్రభువా, వీడికి దుర్బుద్ధి తొలగించిన ఆయన. బస్సులో ఎంతమంది ఉన్నారు, బస్సులు యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి చూసారా. ఈ రీల్సే లేదా ఒక చెవుల్లో తోసేస్తాడు, తోసేసి పాటలు వింట లేకపోతే మ్యూజిక్ వింటాడికి నిద్ర రాకూడదు అనుకుంటాడో ఏంటో తెలీదు. విన్నప్పుడు పర్వాలేదు, చూడడం ఏంటండి, వీడియోలు చూసుకుంటా వాహనం నడపడం ఏంటి, మరీ దరిద్రం ఏంటి తెలుసా. మొన్న ఒకడు బైక్ మీద వెళ్తా వీడియోలు చూసుకుంటున్నాడు. వాడు ఆ దిక్కుమలనోడు ఎక్కడ దిక్కులు ఆగి సావచ్చు కదా. వాడి బండి మీద వెళ్ళి అలాగే వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే వాడు ఒకటితో పోద్దా. వాడెవడో తాగి డ్రైవ్ చేసి రోడ్డు మీద పడ్డాడంట. బెంగళూరు బస్సు కాలిపోవడానికి కారణం ఎవరు, ఆ బైక్ కనిపించలేదు, డ్రైవర్ చూశాడు, అది రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పెట్రోల్ కిందన వలగడం, నిప్పు రవ్వలు పుట్టడం, బస్సు అంతా కాలిపోయింది. చూసాం కదా. ప్రమాదకరమైన పరిస్థితులు. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ప్రారంభ దశలో నీవెంత జాగ్రత్తగా నడిచావో సీనియారిటీ పెరిగే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. పర్వాలేదులే, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు ఏమీ ఏ కీడు రాదు, నాకు పర్వాలేదు, నేను దేన్నన్నా జయించుకోగలుగుతాను అనే నిర్లక్ష్య వైఖరి మరింత ప్రమాదకరమైంది. ఆశ నిర్లక్ష్య వైఖరి ఎందుకో గర్దింపును ఇష్టపడలేదు. విశ్వాస జీవితంలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటో తెలుసా, గర్దింపును ఇష్టపడకపోవడం. కొంతమందికి గర్దింపు అనేది ఇష్టం ఉండదు. నువ్వు చేసే తప్పురా బాబా అని అన్నావు అనుకోండి, ఎంత కోపం వచ్చేద్దో. మామూలు కోపం కాదు, వెంటనే గుడిమేనియాలి, వెంటనే లోకంలో కలిసిపోవాలి, వెంటనే తాగుబోతులతో తిరగాలి. ఇదా గర్దింపును ప్రేమించేవాడు మాత్రమే బుద్ధిమంతుడు కాగలుగుతాడు. భక్తుడైన దావీదు వయసు పెరిగిన తర్వాత కూడా చేసిన ప్రార్థన ఏంటంటే, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదకరమగునుగాక, వారి గద్దించినప్పుడు నాకు తైలాభిషేకం గనుక అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక అని దేవుని సన్నిధిలో ఈ తీర్మానం చేశాడు. 141వ కీర్తన 5వ చరణం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక, వారి దుష్ట క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేసి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకం.
ఏమనుకున్నాడు? నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక గర్దింపు రాగానే గర్దించిన వాడిని ప్రేమించే లక్షణం ఉండాలి. కొంతమందికి గర్దించిన వాళ్ళ మీద పగబెట్టుకుంటారు. వాడు నన్ను గర్దించడం ఏంటి సార్, వాడు నన్ను గర్దించడానికి వీలు లేదు. పొగడాలి. పాస్టర్ గారు నన్ను గుర్తించట్లేదండి, నేను ఎంత చేశాను సంఘానికి, సహవాసంలో నేను ఎంత యాక్టివ్ మెంబర్ని, నన్ను గుర్తించడం లేదు, సమాజంలో నాకు గుర్తింపు రావడం లేదు. గుర్తింపుల కొరకు, ఘనతల కొరకు ఆశపడేవాడు భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. గుర్తింపుల కొరకు, ఘనతల కొరకు కాదు, గర్దింపుని ఇష్టపడే మనసు రావాలి. నీతిమంతుడు నన్ను కొట్టుట, నన్ను గర్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక. అభిషేకాన్ని అన్నాడు. అభిషేకం ఏంటి సార్? కొట్టడం అభిషేకం నిజమే. ఒక మాట గర్దించడం, ఒక మాట హెచ్చరించడం ఒక అభిషేకంతో సమానం. అది ఆశీర్వాదకరమైంది. మరణము నుండి నీ ప్రాణాన్ని తప్పించేది. నీ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నువ్వు తొట్టుపాటు పడకుండా నిన్ను స్థిరపరిచేది గర్దింపు. పొగడ్తలు చేసే అంత నాశనం ఇంకేది చేయలేదు. పొగడ్త స్వపరీక్ష చేసుకోకుండా చేస్తుంది. గర్దింపు నిన్ను స్వపరీక్షలోనికి నడిపిస్తుంది. ఏది కావాలి? జ్ఞానవంతుడివైతే గర్దింపును కోరుకుంటావు, కానీ ఆశ గర్దింపును అసహించుకున్నాడు. గర్దింపును అసహించుకోవడం బుద్ధిహీనత, భక్తిహీనత. భక్తిహీనులకు ఆయన ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటూ 50వ కీర్తన 19వ చరణం అనుకుంటాను. ఎవరైనా చదివి సహాయం చేయండి. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసితివి. 50వ కీర్తన 17వ చరణం. దిద్దుబాటు నీకు అసహ్యం. ఏ రోజైతే నువ్వు దిద్దుబాటును అసహించుకుంటావో ఆ రోజే నువ్వు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. గర్దింపును అసహించుకుంటావో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. ఆశీర్వాదకరమైన స్థితి, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితం ఏదే అంటే గర్దింపును ఇష్టపడుట, హెచ్చరికకు లోబడుట. నన్ను గర్దిస్తే నేను లోబడతాను, నా తప్పు దిద్దితే నాకు జాలు అనుకునే మనసు ఉండాలి. కానీ నేను ఎవరి మాట విన్నో, నన్ను ఎవరైనా సరే పొగడాలంతే, నేనేంటి, నా లెవెలేంటి? ఇలాంటి పనికి మాలిన గర్వము, అహంకారము నిన్ను అధోగతి పాలు చేస్తుంది. లేదు సార్, నేను ఎప్పటికి ఇంకా సవరించుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదో కరెక్ట్గా బ్రతికేసామని అనుకోవద్దు. మనం ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఇంకా సవరించుకోవాల్సిన, సరిదిద్దుకోవలసిన విషయాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. నీ ముఖం నీకు ఎప్పటికీ కనపడదు అద్దంలో తప్ప. నా ముఖాన్ని నేను చూసుకోలేని అద్దం ఉంటే తప్ప. నీ లోపం నీకు కనపడదు దేవుని వాక్యపు అద్దం ఉంటే తప్ప. దేవుని వాక్య అద్దంలోనే నీ యొక్క నిజస్వరూపం కనపడుతుంది. నీ బ్రతుకు రహస్యాలు బయటపడతాయి. నీ జీవితం బయటికి రావాలంటే, నీ బ్రతుకు బయటికి రావాలంటే దేవుని వాక్యపు అద్దము దగ్గరికి రావాలి. దేవుని వాక్యము నిజమైన అద్దము. ఆ అద్దం దగ్గరికి వస్తేనే నీ బ్రతుకు బాహాటంగా బహిర్గతం అవుతుంది. అందుకనే చెప్తున్నాను, వాక్యపు అద్దంలో చూసుకోకుండా నిన్ను నీవు పొగుడుకుంటూ కూర్చుంటే నేను చాలా మంచోడిని మురిసిపోతావు. లాస్ట్కి నీ యొక్క విశ్వాస జీవిత యాత్ర మరిచిపోతావు. ఒకసారి 2 చేతులు పైకెత్తండి అమ్మా. హల్లెలూయా. మెల్లగా ప్రశాంతంగా చెప్తుంటే వాతావరణం చల్లగా ఉంది. లంబసింగి తాళరేవులోకి వచ్చేసింది. ఏంటి చుట్టూ మంచు కురుస్తుంది, పొగ మంచు.
ఒక నిమిషం చేతులు ఎత్తమని నేను హల్లెలూయా కూడా చెప్పమని లేదు. ఇదో రకమైన ఎక్సర్సైజ్ అనుకోండి అమ్మా. హల్లెలూయా చెప్దాం సార్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది ఇక్కడ చేతులు ఎత్తి అంత ఆరజేతంటే వాళ్ళు ఇద్దరు చూడండి ఏం చేస్తున్నారు అక్కడ. వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. వీళ్ళు మరి ఇటు తిరగండ్రా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ముగ్గురు తయారయ్యారు. వీళ్ళ సెల్ ఫోన్ తగలయ్యా. రే రే అన్నయ్య అది ముయ్యి. సంఘంతో సంబంధం లేదు వీళ్ళకి. ఇంకా చిన్నపిల్లల్ని వాక్యం వినేలాగా మోటివేషన్ చేయండి తల్లిదండ్రులు. ఎప్పుడైతే మీ పిల్లలు వాక్యం వింటారో మీరన్నా మర్చిపోతారే కానీ పిల్లలు మర్చిపోరు. పిల్లలకి ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందంటే, నేను ఈరోజు చెప్పే ఎన్నో ప్రసంగాలు నేను బాల్య దినాల్లో విన్న సంగతులే. అప్పుడు చెప్పిన ఉపమానాలు, అప్పుడు చెప్పిన వాక్యాలు 6-7 సంవత్సరాల వయసు నుంచి 8 సంవత్సరాల వయసు నుంచి వాక్యం నేను శ్రద్ధగా వినడం నేర్చుకున్నాను. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే వాళ్ళతో కలిసి వాక్యం డిస్కషన్ చేసేవాడిని. వాళ్ళు చదవడం రాకపోవచ్చు, వినడం నేర్చుకుంటే చాలు, వినగలుగుతారు పిల్లలు. పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటారని ఫోన్ వాళ్ళకి ఇచ్చి సిట్టి సిలకమ్మ కథలు పెడుతున్నారు. వాళ్ళకి సిట్టి సిలకమ్మ పొట్టి సిలకమ్మ కాకుండా వాక్యం వినేలాగా పిల్లల్ని మోటివేషన్ చేయండి. అప్పుడు పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతారు. చాలామంది తల్లిదండ్రులకి మా పిల్లలు అల్లరి చేస్తున్నారని అందుకే ఇంటికాడ వదిలేసానంటే ఒప్పుకోను నేను. ఇంటికాడ పిల్లల్ని వదిలేయడం ఏంటి, తీసుకురండి, అల్లరి చేసినా పర్వాలేదు. వాళ్ళు అల్లరి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం వింటారు. అంటే ఒక సాక్ష్యం చెప్తాను. ఒకసారి సండే పిల్లల బాప్తిసం పొందడానికి సిద్ధపడిన వాళ్ళందరికీ క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్తుంటే ఎనోషి అప్పుడు అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఆడు శ్రద్ధగా వింటున్నాడు. వీళ్ళకి చెప్పేవన్నీ వీళ్ళకి అర్థం కావట్లేదు, అన్నీ ఆడికి తెలిసంట. అప్పుడు నాకు అన్నీ తెలిసండి అంకుల్ గారు అంటున్నాడు. ఆడు చిన్నకూరాడు. అప్పుడు ఎందుకని అంటే ఆడు పాకేటప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ పాకే వయసు నుంచి కూడా సేమ్ దేవుని సన్నిధిలో పెరిగాడు, శ్రద్ధగా వాక్యం విన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చదివారా బైబిల్ నువ్వు? ఒక 6 సార్లు బైబిల్ చదివాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పిల్లడు పాకుతో వచ్చి మైకు ఈ వైర్లు లాగేసిపోయాడు వచ్చి. అయినా నాకు సంతోషమే. పిల్లలు అల్లరి చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. వేరే లోకంలో ఉండొద్దు. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు ఉన్నారు కానీ పిల్లలు అసలు ఈ లోకంలో లేరు. వాళ్ళ లోకమే వేరు కింద ఉంది. నేను దాన్ని అసలు సహించను. మీ పిల్లల్ని వాక్యం వినేలాగా ప్రోత్సహించండి. 1 ముక్క వింటారో 2 ముక్కలు వింటారో విన్నయండి. ఆ 2 ముక్కలు వాళ్ళ జీవితంలో నాటుకుంటే పెద్దోళ్ళైనా మర్చిపోతారేమో కానీ పిల్లలు మాత్రం మర్చిపోరు. ఇప్పుడు అందరూ 2 చేతులు ఎత్తి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏరా అనే ఎత్తరా, చేతులు ఎత్తండి ఇద్దరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమా నువ్వు ఎత్తవా? ఎత్తు, చేతులు ఎత్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నీ కూతురికి వయసు ఎంతమ్మా బంగారం? నీ కూతురికి ఎంత వయసు? 3 సంవత్సరాల పిల్ల కూడా ఎత్తేసింది చేతులు ఎత్తమంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్వాల్వ్ అవుతున్నారు పిల్లలు. దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయాలకు వెళ్తుంది. ఆడతా పాడతా అటు ఇటు తిరుగుతున్నారు అనుకుంటున్నాం, కానీ చేతులెత్తి దేవుని స్తుతించంటే చేతులు ఎత్తుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సీనియారిటీ వచ్చిందని ఏదో సాధించేసామని గర్దింపుని ఇష్టపడలేని పరిస్థితి రానివద్దు.
ఎంత ఎదిగినా, ఎంత కాలపు సీనియారిటీ నీకున్నా మరింత జాగ్రత్త కలిగి ఉండాలి, మరింత భయము కలిగి ఉండాలి. ఏనాడైతే ఆశాభక్తుడు గర్దింపును అసహించుకున్నాడో, గర్దించినటువంటి దైవజనుని జైల్లో వేయించాడు. పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు ఒకసారి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా బాధించాడు. సంబంధం లేని వాళ్ళని కొట్టేసాడు. వెళ్ళి చేసింది తప్పురా బాబు అని చెప్పినోడిని తీసుకెళ్లి జైల్లో వేయించాడు. ఆ సమయం అందు కొంతమందిని కూడా హింసించాడట, బాధపరిచాడట. బాధపరిస్తే దేవుడు మొత్తాడు. రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఈ రోగంలోనైనా, ఈ బలహీనతలోనైనా నేను దేవుని వైపు తిరగాలని అనుకోలేదు. ఈ శ్రమలో, ఈ రోగంలో, కష్టంలో వైద్యుల్ని నమ్ముకున్నాడు. వైద్యుల్ని నమ్ముకుని వైద్యుల ద్వారా స్వస్థత పొందాలనుకున్నాడు. అక్కడ బైబిల్లో ఎంత క్లియర్గా రాశాడు. 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను. తన ఏలుబడి యందు 39వ సంవత్సరం 36వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి సిరియా రాజుని నమ్ముకున్నాడు, బెన్హదదుని. కాబట్టి దేవుని యొక్క సేవకుడు ఆ కాలం ముందు అతన్ని గర్దించాడు. అది 36వ సంవత్సరం. 37, 38, 39 3 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు మారతాడేమోనని. 3 ఏళ్ళైనా బ్రతుకు మార్చుకోలేదు. దేవుడు పాదముల యందు జబ్బు పుట్టించాడు. రోగంతో బాధపడ్డాడు. 39, 40, 41 2 సంవత్సరాలు వ్యాధితో బాధపడ్డాడు. కానీ దేవుని వైపు తిరగలేదు. వైద్యుల్ని ఆశ్రయించాడు కానీ యెహోవా దేవుణ్ణి ఆశ్రయించలేదు. అక్కడ 12వ వచనం ఆఖరి భాగంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాను. డబ్బుంది, అధికారం ఉంది, రాజవైద్యులు ఉన్నారు, ఏం పర్లేదు, ఏదో తగ్గుతుంది చూద్దాం. 2 ఏళ్ళు బాధపడ్డాడు. కానీ ఈ 2 ఏళ్ళలోనైనా సరే దేవుని దగ్గరికి రాలేదు. అదే జబ్బుతో చచ్చిపోయాడు. ఆసా యొక్క అపజయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రసంగం ప్రారంభంలోనే 2 ముక్కల్లో చెప్పాను. ఉన్నతమైన ఆశయాలతో జీవితం ప్రారంభమైంది, ఆదర్శప్రాయమైన జీవితం. కానీ ఆఖరి మజిలీకి వచ్చేసరికి చాలా భయంకరమైనటువంటి ముగింపు. ఇది బాధాకరమైన ముగింపు. దీనంతటికి మూల కారణం ఒకటే, అదేంటంటే గర్దింపుని ఇష్టపడకపోవడం, చేసిన తప్పును కప్పుకోవాలని ప్రయత్నం చేయడం. తన తప్పును బట్టి తన మీద తన కోపం రావాలి, కానీ దేవుని మీద, దైవజనుడి మీద కోపపడ్డం. ఇది ఆసా యొక్క అపజయానికి కారణం. వైద్యుల ద్వారానే నాకు నయం అవుతుంది అనుకున్నాడు. పైగా అతని పేరు కూడా వైద్యుడే. ఆసా అనే మాటకు అర్థం ఏంటంటే వైద్యుడని అర్థం. నా పేరుకు వైద్యుడని అర్థం కదా, నాకు వైద్యులే కావాలనుకున్నాడు, కానీ పరమ వైద్యుడిని పట్టుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిన్ను గర్దించినప్పుడు వినకపోయినా కనీసం ఒక దెబ్బ కొట్టినప్పుడైనా దేవునికి లోబడాలి. గర్దింపుకు వినలేదు, దెబ్బలకి లోబడలేదు. ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రారంభమై ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని నెమ్మదితో నింపినటువంటి ఆయన నెమ్మది లేకుండా చచ్చిపోయాడు. కారణం గర్దింపును అసహించుకోవడం. ఈ పూట ప్రభు బలకు వెళ్ళే ముందు నువ్వు గర్దింపును ప్రేమించేవాడుగా ఉన్నావో, గర్దింపును, దిద్దుబాటును అసహించుకునేవాడుగా ఉన్నావో నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ గర్దింపుని ఇష్టపడలేని లక్షణం నీకుందా? నీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించుకుని కన్నీరు గార్చి దేవునితో సమాధాన పడండి.
దేవుడు అటువంటి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభుతో మాట్లాడదాం.